సాంకేతికత మనిషికి ఉపయోగపడే విధంగా ఉండాలని సిబిఐ మాజీ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ అన్నారు. ప్రస్తుత సమయంలో వస్తున్న కృత్రిమ మేధతో ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఏఐ భారత్ ఉత్సవ్ 2025లో లక్ష్మీనారాయణ, జస్టిస్ నెరెళ్ల మాల్యాద్రి, పంటగ్రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండియా చైర్మన్ ఈజీ రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కృత్రిమ మేధ వల్ల అనేక కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. జస్టిస్ నెరెళ్ల మాల్యాద్రి మాట్లాడుతూ దేశంలో ఏఐని సమర్థంగా ఉపయోగించే యువత ఉందని అన్నారు. పంటగ్రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండియా చైర్మన్ ఈజీ రాజన్ మాట్లాడుతూ ఏఐ ఎప్పటికీ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదన్నారు. Artificial intelligence, according to me, cannot replace human intelligence, but only thing is it will augment and it will help the human beings to make the analysis more accurate and more into all different fields. So this particular platform has given an opportunity to know how the AI is going to influence our lives and what are the developments, how we need to control the AI also. That is also very important because technology always needs some breaks. It can't be let loose. So this conference has discussed that also, how AI can be used in the health sector and how AI can be used in the education sector and how AI can be used in the crime detection and also helping people in various fronts, maybe disaster management, maybe environmental protection, all these things. భారతదేశంలో 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఆ పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తూ మన కల్చర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసి రెగ్యులేట్ చేసి ఎకానమీని సొసైటీకి ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ అది యంగ్స్టర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఈరోజు యంగ్స్టర్స్ ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో 2025 ఆఖరిలో కానీ 2026 మొదట్లో కానీ డిజిటల్ యాక్ట్ రాబోతుంది. అదేవిధంగా ఏఐకి సంబంధించి కూడా ఒక యాక్ట్ రాబోతుంది. దీని ద్వారా ఇన్నోవేషన్స్ వస్తాయి. It's all about pattern recognition. Once you understand the meaning of pattern recognition, we all understand, we do pattern recognition. You understand me by my features. So like that, these are certain inputs you have to give to the machine. Machine understands, it takes